ఎలా అనిపించింది ఆడియన్స్ తో చూసినప్పుడు సోలో బాయ్? ఒక ఫ్యామిలీతో ఒక సినిమా చూస్తున్నట్టు అనిపించింది. మూవీ ఫ్యామిలీ ఒకటి, ఆడియన్స్ అనేది ఇమ్మీడియట్ ఫ్యామిలీ. నాకు ఫెల్ట్ సో గుడ్. చాలా రోజులైంది అందరితో కలిసి సినిమా చూసి, చాలా సంతోషంగా. అందులో నేను కూడా ఒక పార్ట్ ప్లే చేసినందుకు అండ్ ఇట్ ఫీల్స్ సో గుడ్ యాక్చువల్లీ. సినిమా బాగుంది, చూడండి. చాలా మంది అంటే ఈ శుక్రవారం ఒక 6-7 సినిమాలు రాని వాళ్ళకి రప్పించడానికి ఏం చెప్తారు ఈ మూవీ? అదే చెప్తున్నాను, ప్రతి సినిమా చూడడానికి రావాలి. కొన్ని సినిమాల్లో హ్యాపీనెస్ ఉంటుంది, కొన్ని సినిమాల్లో స్ట్రెంగ్త్ ఉంటుంది. ఈ సినిమాలో ఒక స్ట్రెంగ్త్, ఒక విల్ పవర్, ఒక మధ్య తరగతి, ఒక మిడిల్ క్లాస్ అనే దీని మీద చేశారు. డ్రీమ్స్ గివప్ చేయకూడదు. ఒకసారి ఫెయిల్ అయ్యారు, 2 సార్లు ఫెయిల్ అయ్యారని కాదు. ఫెయిల్యూర్ ఇస్ ఏమంటారు ప్రాసెస్. గెలుపు అనేది దట్ విజన్ అండ్ డ్రీమ్. సో ఇట్ విల్ హ్యాపెన్. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ మీరు క్యారీ చేస్తారు డెఫినెట్లీ. మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఎడిటింగ్ బాగుంది, అండ్ యాక్టర్స్ అందరూ బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఉన్నాయి. అందరూ చిన్న సినిమా అంటున్నారు, కానీ సినిమా చూసినంతసేపు సినిమా చూస్తున్నాము, దాని నుంచి ఏం క్యారీ చేస్తామని పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ రండి. అంటే నేను చెప్పినందుకు సినిమా అయితే ఇవాళ రేపు బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా ఆర్టిస్టులు చెప్పారో, ప్రొడ్యూసర్ చెప్పారో అని సినిమాలకు ఎవరు రావట్లేదు. వచ్చి ఫీల్ అయ్యి సినిమా ఎలా ఉందో చూడండి, దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. బట్ మై ఫీలింగ్ ఈస్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్ అండ్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ.